హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. ఎప్పుడు చేసే సాంబార్ కాకుండా ఒక్కసారి ఇలా హోటల్ స్టైల్ సాంబార్ ట్రై చేయండి. మనకి బయట హోటల్స్లోకైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి సాంబార్ ఇస్తుంటారు కదండి, అది మనకి బాగా నచ్చుతుంది. ఆ ఫ్లేవర్తోనే అదే సేమ్ టేస్ట్తోనే ది బెస్ట్ సాంబార్ అండి. అండ్ క్విక్గా కూడా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీని ప్రాసెస్ ఎలాగో చూసిద్దానండి. ముందుగా పప్పు కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు పప్పు తీసుకొని వాష్ చేసుకొని దానికి 2 గ్లాస్ వాటర్ తీసుకొని దీని మెజర్మెంట్స్ అనేది మీ క్వాంటిటీ పెంచే కొద్దీ పెంచుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా పొడుగుగా కట్ చేసేసుకోండి. తర్వాత 2 టమాటోస్ని, ఒక టమాటో ఫుల్ వేయండి, ఒకటేమో హాఫ్ వేసేసేయండి, హాఫ్ పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానివ్వండి. పప్పు అనేది మెత్తగా ఉడికిపోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చాక ఫ్లేమ్ తీసేసుకొని చూసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇది చల్లారి పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకుందాం. మొత్తం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేయండి. ఇది వాటర్ ఏం అవసరం లేదండి, ఫైన్ పేస్ట్గా నార్మల్గా చేసుకుంటే ఫైన్ పేస్ట్గా అయిపోతుంది. ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకుంటున్నాను, మీరు ఏదైనా తీసుకోండి, నేను కుక్కర్లోనే చేసేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి, ఒక 4 టేబుల్ స్పూన్. అది హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, 2 వెల్లుల్లి ఇలా కచ్చగా దంచుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం వెజిటేబుల్స్ అండి. యాక్చువల్లీ వెజిటేబుల్ వాడకుండా పర్లేదు, కానీ నేను వేస్తున్నానండి. టమాటా, క్యారెట్ ఒకటి వేసుకున్నా సరిపోతుంది, బట్ నా దగ్గర ఉన్నాయి, నాకు కావాలనిపించి నేను వేసుకుంటున్నాను. వెజిటేబుల్ అనేది మీ ఆప్షనల్. నేనైతే టమాటా, క్యారెట్, బెండకాయ అండ్ ఆలు, ఈ 4 వేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకోటి ఏంటంటే ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవద్దు. మన నార్మల్ సాంబార్లో చేసుకున్నట్టు ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. ఏదో వేయనట్టుగా వేసుకోవాలి, ఎక్కువైతే యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ యాడ్ చేస్తే మనకి అంత టేస్ట్గా ఉండదు. అది కొంచెం వేసేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూస్తారు కదా, పప్పు ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్గా చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి పసుపు వేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పప్పు మొత్తం రుబ్బి పెట్టుకున్న పప్పు మొత్తం వేసేయండి. వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీ క్వాంటిటీ తగ్గట్టు, మీ థిక్నెస్ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా ఒక 3 గ్లాస్ వాటర్ అయితే సరిపోయినాయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 3.5 అయితే కరెక్ట్గా సరిపోయింది. మరీ పలుచగా లేదు, మరీ థిక్ కాకుండా మీడియంగా మనకు బయట ఎలా దొరుకుతుందో అలాగే. ఇప్పుడంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సాంబార్ పౌడర్ మొత్తం వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ బెల్లం, మనం పౌడర్ చేసుకున్న బెల్లం అయినా వేసుకోవచ్చు. మొత్తం బెల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. సాల్ట్ మీరు చూసి యాడ్ చేసుకోండి. అంతే అండి, బాయిల్ చేసుకున్నాక మన సాంబార్ రెసిపీ రెడీ అండి. చూసారుగా ఎంత బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలైతే ఉత్తి సాంబారే తాగేశారు, బయట ఎలా తాగేస్తారో అలా తాగేశారండి, అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.